చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. एक वचन की भाग को हम अध्ययन करेंगे. కీర్తనల గ్రంథం भजन संहिता 4వ అధ్యాయము 4 अध्याय 8వ వచనాన్ని చదువుకుందాం. उसका 8 पद को हम पढ़ेंगे. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. यहाँ इस प्रकार से लिखा है कि मैं शांति से लेट जाऊंगा और सो जाऊंगा, क्योंकि हे यहोवा केवल तू ही मुझको एकांत में निश्चित रहने देता है. ఈ వాక్య వెలుగులో మనం గమనించినట్లయితే इस वचन की उजियाले में यदि हम ध्यान देते हैं तो నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, यह निश्चित रूप से मैं सो के यहाँ सो जाऊंगा. నేను ఒంటరిగా ఉండినను यदि मैं अकेला रह जाऊं तो भी నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. तू मुझे सुरक्षित सा रखने वाला है. నెమ్మదితో బ్రతికే భాగ్యము. यहाँ सुरक्षित से शांति से रहने वाले सौभाग्य, నెమ్మదితో బ్రతికే యొక్క భాగ్యాన్ని शांति से यहाँ रहने वाले सौभाग्य को దేవుడు మనకు కలగజేస్తాడు. परमेश्वर हमें दे देता है. సురక్షితముగా నివసించడానికి सुरक्षित रीति से हम जीने के लिए దేవుడు మనకు నెమ్మదిని కలగజేస్తాడు. परमेश्वर हमें शांति देता है. ఈ నెమ్మది ఎలా కలుగుతుంది? ये शांति किस प्रकार से मिलती है? నెమ్మదితో బ్రతికే భాగ్యాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఎలా పొందుకోవాలి? शांति से जीने की सौभाग्य को परमेश्वर की उपस्थिति में हम किस प्रकार से पाना है? నెమ్మదితో ఏ విధంగా మనము బ్రతక ఉద్దేశించి ఉన్నాము? शांति से किस प्रकार से जीने की उद्देश्य हमने किए हैं? పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो నెమ్మదితో బ్రతికే భాగ్యాన్ని వాక్యానుసారంగా దేవుడు ఎలా ఇస్తున్నాడు? शांति से जीने की सौभाग्य परमेश्वर हमें किस प्रकार से देता है? ఈ దినాన నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా यहाँ आज के दिन देखते हैं शांति और मेल मिलाप हर एक के जीवन में नहीं है. చాలా మంది నెమ్మదికి దూరం అయిపోతూ ఉన్నారు. कई सारे लोग शांति से दूर हो जाते हैं. అలాంటి భాగ్యాన్ని పొందలేక ऐसे सौभाग्य को न पाते हुए చాలా మంది తన జీవితాన్ని ముగించుకుంటూ ఉన్నారు. कई सारे लोग अपने जीवन को खत्म कर देते हैं. ఆ నెమ్మది అనే పదానికి అర్థం తెలియక यहाँ शांति की नाम को यहाँ अत्यंत लेख जो है, అలాంటి భాగ్యాన్ని పొందకుండా దేవుని ద్వారా, ऐसी भाग्य को न पाते हुए परमेश्वर के द्वारा, అలాంటి క్షేమము లేకుండా ऐसी जो सुरक्षित न रहते हुए ఈ దిన చాలా మంది దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితి. आज के दिन में कई सारे लोग परमेश्वर से दूर होने जाने वाली स्थिति. అలాంటి దినములలో ఉంటూ ఉండగా ऐसे दिनमानों में हम रहने के समय में చూడండి, నోహవు నెమ్మది కలిగి జీవించాడు. नोहा जो था बड़ी शांति से जी रहा था. ఆ దినాలలో ఎవరికి నెమ్మది లేదు. उन दिनों में किसी को भी शांति नहीं था. కానీ దేవుని ద్వారా కృప పొందుకున్న యొక్క నోవావు, परमेश्वर के द्वारा अनुग्रह पाया हुआ जो नूह था, అతను పుట్టినప్పుడు वो जो जब पैदा हुआ था, जब वो पैदा हुआ था భయంకరమైన పరిస్థితులు ఆ దినాలలో. भयंकर स्थितियां थी उन दिनों में. కానీ ఇతను ఎప్పుడైతే పుట్టి ఉన్నారో, जब इसने जन्म लिया था, దేవుడు మాకు నెమ్మది కలగజేసి ఉన్నాడు परमेश्वर हमें सुख शांति दिया है అని నోవావు అని పేరు పెట్టారండి. नूह करके नाम धरा गया. కాబట్టి దినాన మన హృదయాలలో నెమ్మది, సమాధానాన్ని పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. आज के दिन परमेश्वर का वचन हमें जवाब देता है कि हम सुख और शांति पाने के लिए దినవృత్తాంతాల 2వ గ్రంథంలో, इतिहास की दूसरी ग्रंथ, దినవృత్తాంతాల 2వ గ్రంథం दूसरी इतिहास की जो ग्रंथ है, 15 వచనంలో 15वां अध्याय उसका 15वां पद को, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. इस वचन को पढ़ेंगे. ఇలాగూ ప్రమాణము చేయబడగా యూదా వారందరికీ సంతోషించిరి. వాళ్ళు పూర్ణ హృదయముతో ప్రమాణమును చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి ఉండిరి గనుక
యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధాలు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग को यदि हम ध्यान देते हैं तो దేవుని యొక్క సన్నిధిలో ఇశ్రాయేలీయులందరూ ప్రమాణము చేసి परमेश्वर के सम्मुख में इजराइल सारे प्रजाएं वहां यहाँ प्रतिज्ञा कर रहे थे, దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నారు. परमेश्वर की उपस्थिति में यहाँ संतुष्ट हो रहे थे. చూడండి, వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి ఉన్నారంట. वे लोग संपूर्ण हृदय से यहाँ शपथ ले रहे थे, పూర్ణ మనస్సుతో ఆయనను వెదికి ఉన్నారు. संपूर्ण मन से परमेश्वर की खोज में थे. అందుకనే దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమయ్యారు. इसलिए परमेश्वर उन्हें दर्शन दिया था. ఆ చుట్టుపక్కల ఉన్న యొక్క దేశస్తులందరితో वो देश के चारों ओर रहने वाले सारे प्रजाएं ఎలాంటి యుద్ధాలు లేకుండా, కొట్లాటలు లేకుండా, పోరాటాలు లేకుండా నెమ్మదిగా జీవించారు. किसी प्रकार की लड़ाई ना युद्ध ना झगड़े इस किस्म के उन दिनों में कुछ भी न था. నెమ్మదిగా జీవించాలంటే बड़ी शांति से जीना है तो పూర్ణ హృదయముతో ఆయన సన్నిధిలో మనం ఆరాధించాలి. संपूर्ण हृदय से परमेश्वर के सम्मुख में हम आराधना करना है. పూర్ణ హృదయముతో, పూర్ణ సంతోషముతో ఆయనను మనము వెతకాలి. संपूर्ण हृदय और शांति से परमेश्वर की खोज में रहना है. దేవుడు అప్పుడు మనకు ప్రత్యక్షం అవుతారు. परमेश्वर तब जाके हमें प्रत्यक्ष देता है. మన హృదయానికి నెమ్మది కలుగుతుంది. हमारे हृदय को शांति मिलती है. చూడండి, పోరాటాలు లేకుండా మనం జీవిస్తాము. ना झगड़े ना लड़ाई बिना हम जीते हैं. యుద్ధములు లేకుండా నెమ్మది కలుగజేస్తారు. बिना युद्ध का ही परमेश्वर वहाँ शांति बहाल कर देता है. నువ్వు జీవిస్తున్న నీ కుటుంబంలో కానీ, తర్వాత చుట్టుపక్కల అందరితో సమాధానకరంగా ఉండాలంటే आप जीने वाले उन स्थितियों में, चाहे परिवार हो, आपके पड़ोसियों की स्थितियों में పూర్ణ హృదయముతో ఆయనను మనం వెతకాలి. संपूर्ण हृदय से परमेश्वर की खोज में रहना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया. అలా మనము వెతికినట్లయితే यदि इस प्रकार से हम खोजते हैं तो ఎలాంటి కలవరాలు లేకుండా, అసమాధానం లేకుండా किसी तरह से कोई व्याकुलता न होते हुए సురక్షితంగా నివసించాలంటే, सुरक्षित रीति से हम जीना है तो ఈ లోకంలోనూ పరలోకంలోనూ మనం జీవించాలంటే इस दुनिया में और स्वर्ग राज में यदि हम जीना चाहते हैं तो సమాధానాన్ని మన హృదయాన్ని పొందుకోవాలి. शांति से हमारे हृदय में भरना है. సమాధానకర్త అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. शांति का दाता परमेश्वर हमारे बीचों बीच है. ఆయనను మనము వెతకాలి. उन्हें हम खोजना है, ఆయనను మనము ఆరాధించాలి. उन्हें हम आराधना करना है. పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకంతో ఆయనను మనము ఆరాధించబద్ధులమై ఉన్నామన్నమాట. पूर्ण हृदय से और पूर्ण विवेक से परमेश्वर को खोज में रहना है. అప్పుడు మనకు నెమ్మదిగా బ్రతికే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. तब जाकर शांति से रहने की सौभाग्य परमेश्वर हमें दे देता है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. నెమ్మది ఎలా కలుగుతుంది? यहाँ विश्राम किस तरह से मिलता है? క్షేమము మన జీవితంలో ఎలా కలుగుతుంది? सुरक्षा हमारे जीवन में किस तरह से मिलती है? క్షేమముగా ఎలా మనం బ్రతుకుతాము? सुरक्षित रीति से हम किस प्रकार से जी सकते हैं? ప్రసంగికి రాసిన గ్రంథంలో सभोपदेशक में 5వ అధ్యాయంలో 5वां अध्याय ఆ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, उस वचन को हम पढ़ेंगे तो 5వ అధ్యాయము 5वां अध्याय 18వ వచనాన్ని చదువుకుందాం. उसका 18 पद को हम पढ़ेंगे. మరియు కోరదగినది గాను, చూడ ముచ్చటి అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టాజితం అంతటి వలన క్షేమముగా బ్రతుకు వెళ్ళబుచ్చుకొనుట. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो భాగ్యము, దేవుని ద్వారా మనకు భాగ్యం కలగాలి. परमेश्वर से द्वारा हमें मिलने वाली सौभाग्य हमें मिलना है. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నింటి, परमेश्वर जिन्हें तय किया हुआ आयुष के दिनमान पूरे, దేవుడు మనకు ఒక ఆయుష్కాలాన్ని అనుగ్రహించి ఉన్నారు. परमेश्वर हमें एक आयु दिया है. కాబట్టి మన కష్టాజితము వలన క్షేమముగా మనం బ్రతుకుచునుట, हमारी मेहनत के फल के द्वारा हम बड़ी शांति से जीने के लिए, ఇది నా కష్టాజితం వలన క్షేమాన్ని పొందలేకపోతూ ఉన్నారు. मेहनत की कमाई से यहाँ देखते हैं कि शांति से नहीं जी पा रहे हैं. వ్యర్థమైపోతూ ఉన్నది. यहाँ व्यर्थ हो जा रहा है. ఎంత కష్టాజితం, ఎంత సంపాదించినా నెమ్మది లేకుండా పోతూ ఉన్నది. चाहे कितना भी मेहनत करो परंतु वहाँ शांति नहीं रहती है. కానీ దేవుని ద్వారా క్షేమాన్ని మనం పొందుకున్నప్పుడు, यदि परमेश्वर के द्वारा यदि हम शांति सुख पाते हैं तो దేవుని సన్నిధిలో మన హృదయపూర్వకంగా
హృదయపూర్వకంగా ఆయనను వెతికినప్పుడు परमेश्वर के सम्मुख में यदि हृदय पूर्वक से परमेश्वर को खोजते हैं तो బ్రతుకు దినములన్నిట దేవుడు మనకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. हमारे जीने दिन भर परमेश्वर हमें यहाँ सुरक्षा और शांति देता है. ప్రతిరోజు మనకు సమాధానం కావాలి, हर दिन हमें शांति चाहिए, ప్రతిరోజు మనకు నెమ్మది కావాలి. हर दिन हमें विश्राम चाहिए. కాబట్టి ప్రతిరోజు మనం ఆయనను వెతకాలి. हर दिन परमेश्वर को खोजना है. అప్పుడు మన జీవితంలో క్షేమాన్ని మనము క్షేమకరమైన మార్గాల్లో ప్రభు మనల్ని నడిపిస్తాడు. तब जाकर परमेश्वर हमें सुरक्षित मार्ग में चलाता है. సుఖముగా మనం జీవిస్తాము. बड़ी विश्राम से हम जी पाते हैं. యోబుకు రాసిన గ్రంథంలో మనం గమనించినట్లయితే अय्यूब की ग्रंथ में यदि हम देखते हैं तो 21వ అధ్యాయములో 21वां अध्याय में 24వ వచనంలో उसका 24 पद में ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. उस वचन को पढ़ेंगे. సంపూర్ణమైన సౌఖ్యము నెమ్మది కలిగి చదవండి. సంపూర్ణమైన సౌఖ్యమును నెమ్మది కలిగి నిండు ఆయుష్తో మృతునందెను. చూడండి, యోబును మనం గమనించినట్లయితే यदि अय्यूब को हम ध्यान देते हैं तो సంపూర్ణమైన సౌఖ్యము, संपूर्ण शांति से నెమ్మది కలిగి और विश्राम से जीने के लिए నిండు ఆయుష్తో भरा हुआ आयुष से చనిపోయి ఉన్నాడని పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. वो मृत्यु पाया कर कर यहाँ लेख भाग में हम देखते हैं. కానీ దినాన చాలా మంది आज के दिन देखते हैं तो कई सारे लोग క్షేమము నెమ్మది అనే పదాన్ని ఎరుగక यहाँ सुरक्षित और शांति के पद को देखते नहीं है. మనో దుఃఖము కలిగిన వారై జీవిస్తూ ఉన్నారు. व्याकुल और दुख से लोग जीते हैं. మనో దుఃఖముతోనే చనిపోతూ ఉన్నారు. मन की दुख से ही मृत्यु पाते हैं. అలాంటి మరణాన్ని దేవుని యొక్క బిడ్డలు పొందకూడదు. ऐसे मरण को परमेश्वर के जो बच्चे बने हैं नहीं पाना है. క్షేమము అనే పదము सुरक्षा नाम की जो पद है ఈ దినాన చాలా మందికి తెలియదు. कई सारे लोग नहीं जानते हैं. క్షేమం అంటే ఏదేదో అనుకుంటూ ఉన్నారు. सुरक्षा ने वो सोचते हैं कि और कुछ క్షేమముగా ఈ లోకములో బ్రతుకుట सुरक्षित रीति से यहाँ संसार में जीने के लिए అది దేవుని ద్వారా కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. वो केवल परमेश्वर के द्वारा ही मिलती है करके परमेश्वर का वचन कहता है. యోబు ఎన్నో శ్రమలు అనుభవించాడు, अय्यूब कितने ही परिश्रम की भाग उठाया, ఎన్నో బాధలు అనుభవించాడు, कितना ही तकलीफ उठाया, ఎన్నో పోరాటాలు అనుభవించాడు. कितना ही लड़ाइयाँ उनके जीवन में आई. స్నేహితుల ద్వారా ఆత్మీయుల ద్వారా ఇతను ఎంతో అవమానాన్ని నిందల పాలైనాడు. उनके मित्र ही वहाँ उन्हें निंदा और अपमान करते थे. కానీ అతను భక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. परंतु वो भक्तिवंत बनकर यहाँ प्रार्थना कर रहा था. దేవుని యొక్క సన్నిధిలో సహనం కలిగి ఓర్పు కలిగి ఉన్నాడు. परमेश्वर के सम्मुख में धीरज से वो जीता था. నిరీక్షణ కలిగి ఉన్నాడు. एक आशा लेके जीता था. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడనే ఒక స్తుతి హృదయాన్ని కలిగి ఉన్నాడు. परमेश्वर ने ही दिया है, परमेश्वर ने लिया कर कर ऐसी स्तुति करता था. ఒక కృతజ్ఞత హృదయం కలిగి ఉన్నాడు. కాబట్టి एक कृतज्ञ भाव से था. इसीलिए ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ चाहे कितना ही श्रम क्यों ना आए, పూర్ణ హృదయంతో నిరీక్షణ కలిగి ఉన్నాడండి. संपूर्ण हृदय से एक आशा लेके था. అందుకనే సౌఖ్యాన్ని చూసి అతను చనిపోయాడు. इसीलिए सौख्य को देख के यहाँ मृत्यु पाया. చూడండి, సౌఖ్యాన్ని నెమ్మదిని క్షేమాన్ని పొందుకునే చనిపోయాడు. एक शांति और सुख पाके ही वो मर गया. చూడండి, పరలోకం వెళ్ళిన తర్వాత నాకు నెమ్మది కలుగుతుంది, క్షేమం కలుగుతుంది అని అనుకోలేదు. यहाँ स्वर्ग राज जाने के बाद में मुझे शांति और सुख मिलता है कर कर ऐसी सोच उनकी नहीं थी. ఇక్కడనే భూలోకంలోనే దేవుని యొక్క ఆశీర్వాదాలు యోబు పొందుకున్నాడు. इस धरती पे ही परमेश्वर की आशीषें अय्यूब पाया था. అలాంటి నెమ్మదిని, సమాధానాన్ని, క్షేమాన్ని ఈ దినాన నువ్వు పొందుకుంటున్నావా? क्या ऐसी सुख शांति आज के दिन तुम पा रहे हो? क्या నీ హృదయములో ఏమున్నది? आपके हृदय में क्या है? కలవరం ఉన్నదా? क्या व्याकुलता है? చూడండి, ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయా? क्या संसार के संबंध के यह विचार है? क्या నెమ్మదిని పోగొట్టుకుంటున్నావా? शांति क्या तुम खो गए हो? క్షేమాన్ని పోగొట్టుకుంటున్నావా? क्या सुरक्षा को खो गए हो? क्या కాబట్టి ఈ దినాన్ని మనం గమనించాలి. आज के दिन हम ध्यान देना है ఎలా మనము నెమ్మది పొందుకుంటాం అనేది దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. किस तरह से हम शांति पाते हैं कर कर परमेश्वर के वचन को हम ध्यान देना है. పరమ గీతములలో यहाँ श्रेष्ठ गीत में ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. एक वचन की भाग को हम अध्ययन करेंगे. పరమ గీతములు श्रेष्ठ गीत 8వ అధ్యాయము 8वां अध्याय 10వ వచనాన్ని చదువుకుందాం. उसका 10 पद को हम पढ़ेंगे. 8వ అధ్యాయము పరమ గీతములు 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. 8 उसका 10 पद. నేను ప్రాకారము వంటి దాననైతిని,
నా కుచములు దుర్గములాయను, అందువలన అతని దృష్టికి నేను క్షేమము పొందిన దానినైతిని. ఈ వాక్యములో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि हम ध्यान देते हैं तो షూలమితి అంటుంది, शूलमिति यहाँ कह रही है, ఏమంటుందంటే ఆమె, क्या कहती है? నేను ప్రాకారము వంటి దాననైతిని. मैं शहरपना की समान थी, అందుకనే దేవుని దృష్టికి నేను క్షేమము నొంది ఉన్నాను. इसलिए परमेश्वर की दृष्टि में मैं शांति पाई हुई थी। అందువలన దేవుని దృష్టికి నేను క్షేమము నొంది ఉన్నాను. इसलिए परमेश्वर की दृष्टि में मैं शांति पाई हुई थी। దేవుని ద్వారా ఈమె క్షేమాన్ని పొందుకుంది. परमेश्वर के द्वारा ये जो स्त्री शांति पाई हुई थी। ఎందుకని ఆమె అలా ఉన్నది? क्यों इस तरह से वो स्त्री थी? ఎందుకంటే ఆమె దేవునిని ఎక్కువగా ప్రేమిస్తున్నది. क्योंकि वो परमेश्वर से प्रेम रखती थी। అందుకని అనేకులకు నేను ప్రాకారముగా మార్చబడి ఉన్నాను. इसलिए कई सारे लोगों को मैं शहरपना की समान थी। అందరికీ నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను. हर एक लोगों को मैं आशीषदायक सा थी। అందుకనే దేవుని యొక్క దృష్టి నా మీద ఉన్నది. इसलिए परमेश्वर की दृष्टि मुझ पे है। నేను క్షేమము పొంది ఉన్నాను దేవుని ద్వారా. परमेश्वर के द्वारा मैं शांति को पाई हुई थी। ఎందుకంటే क्योंकि దేవునిని ఈమె చక్కగా ప్రేమిస్తుంది. क्योंकि परमेश्वर से ये स्त्री बड़ी सुंदर सा प्रेम करती थी। దేవునిని ఎవరైతే ప్రేమిస్తారో जो कोई परमेश्वर से प्रेम रखता है, వాళ్ళని గొప్ప నిధిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. एक महान निधि सा परमेश्वर बनाता है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుచూ ఉన్నవి. जो कोई परमेश्वर से प्रेम करता है, हर एक चीज परमेश्वर जुगाड़ करके देता ఈ है। షూలమితి ఆ విశ్వాసి ఏం చేస్తుందంటే, ये जो शुलमिति जो विश्वासी क्या कर रही थी? నేను ప్రాకారము వంటి దాననైతిని. मैं शहरपना की समान थी। అనేకులకు ప్రాకారం వంటి దాననైతిని. कई सारे लोगों को मैं शहरपना की समान वाली थी। ఎప్పుడు మనం ప్రాకారముగా మనం మార్చబడతామంటే, हम लोग कब शहरपना के समान बदल जाते हैं? కీర్తనల గ్రంథంలో भजन संहिता में ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. एक वचन की भाग को हम पढ़ेंगे। కీర్తనల గ్రంథం भजन संहिता 122 122वां अध्याय 6-7 వచనాలలో మనం గమనించి చదువుకున్నట్లయితే, उसका 6 और 7 पद को हम पढ़ेंगे तो యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. यरूशलेम की सुरक्षित के लिए प्रार्थना कीजिए। యెరూషలేమా, यरूशलेम, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. तुझे कोई प्रेम करता है वो आशीष पाते हैं। నీ ప్రాకారములలో నెమ్మది కలుగుతుంది. तेरी शहरपना में यहाँ शांति मिलती है। నీ నగరులలో క్షేమం కలుగుతుంది. तेरी नगर में शांति होती है। ఈ వాక్యములు మనం గమనించినట్లయితే, इस वचन की भाग में हम ध्यान देते हैं ఎవరైతే तो యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తారో, जो कोई यरूशलेम के शांति के लिए प्रार्थना करते हैं, ఎవరైతే ప్రేమిస్తారో जो कोई प्रेम करते हैं, వాళ్ళు దినదినము వర్ధిల్లుతూ ఉంటారండి. वो दिन ब दिन आशीष के राह पे चलते हैं। యెరూషలేము అంటే यरूशलेम यानी సంఘానికి సాదృశ్యమై ఉన్నది. कलीसिया को दर्शाता है। చూడండి, ఇశ్రాయేలు దేశంలో ఒక యెరూషలేము ఉన్నది. इजराइल देश में एक यरूशलेम है। దాని గురించి మనం ప్రార్థన చేయాలి. उनके विषय में हम प्रार्थना करना है। ఈ లోక సంబంధమైన ఇశ్రాయేలు గురించి ఆ యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. इस संसार के संबंध के इजराइलों के बारे में हम प्रार्थना करना है। సంఘము గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. कलीसिया के विषय में प्रार्थना करना है। ఇలా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ऐसा जब प्रार्थना करते हैं तब ही నీవు ఒక ప్రాకారంగా ఉంటావు. आप सभी एक शहरपना के समान रहते हैं। నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది. आपके हृदय में शांति मिलती है। దినదినము అభివృద్ధి చెందుతావు, వృద్ధి కలుగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు. दिन ब दिन वृद्धि पाते हो। परमेश्वर के मार्ग में आप चलाए जाते हो। నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది. आपके हृदय में शांति होती है। దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే ప్రేమిస్తారో, परमेश्वर की आज्ञाओं को कोई यहाँ प्रेम करता है, ఎవరైతే ఆయన ఆ సత్యాన్ని ఎవరైతే కోరుకుంటారో, उस सच्चाई को जो कोई यहाँ चाहते हैं, ఆయన నీతిని ఎవరైతే ప్రేమిస్తారో, उनकी धार्मिकता से जो कोई प्रेम रखता है, వాళ్ళ హృదయములలో उनके हृदय में నది వలె నెమ్మది ప్రవహిస్తుంది. नदी के समान शांति बहते रहती है। నది ఏ విధంగా ప్రశాంతంగా ప్రవహిస్తుందో, नदी किस तरह से बड़ी शांति से बहते रहती है, ఆ నది వలన అనేకులకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా యొక్క జీవనది ఉన్నదో, उनके नदी के द्वारा कई सारे लोगों को यहाँ जीवन की नदी मिलती है। ఆయన ఆజ్ఞలను ప్రేమించాలి. उनके आज्ञा को हम प्रेम करना है। ఆయన మార్గంలో నువ్వు వెళ్ళాలి. उनके मार्ग में हम चलाए जाना है। దేవుని యొక్క మార్గాలలో నువ్వు నడిపించబడాలి. परमेश्वर के मार्गों में हम चलाए
जाना है, అప్పుడు నది వలె నీ హృదయంలో నెమ్మది కలుగుతుంది. तब जाकर नदी के समान तेरे हृदय में शांति मिलती है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. इजराइल तेरी सौभाग्य कितना ही बड़ा है। యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవడు? यहोवा रक्षा के बाद तुझके समान कौन है? ఆయన నీకు సహాయమైన కర్తయ్య ఉన్నాడు. वो तेरी सहाय करता है, ఆయన నీకు ఖేడమై ఉన్నాడు. वो तेरा ढाल है। ఆయన నీకు ఔన్నత్యమై కలిగించే ఖడ్గముగా ఉన్నాడు. ये ऊंचा पद वाला परमेश्वर तेरी एक तलवार के समान है। కాబట్టి శత్రువుల మీద నీకు జయం కలుగుతుంది. शत्रुओं पे तुम्हें फतेह मिलती है। ఇశ్రాయేలు इजराइल నీ భాగ్యం ఎంత గొప్పది. तेरी भाग्य कितना ही महान है। ఇలాంటి నెమ్మదిని అనుగ్రహించే దేవుడు, ऐसे शांति देने वाला परमेश्वर, రక్షించేవాడు ఎవరునూ లేరు. ऐसा रक्षा करने वाले कोई भी नहीं है। ఆయన ఒక్కడే, ఆయనకు సాటి ఎవరు లేరు. परमेश्वर एक ही है, उनकी तुलना में कोई नहीं है। ఆయన ఒక్కడే మన జీవితాలను ఆశీర్వదించగలిగిన వాడు. वो एक ही है हमारे जीवन को आशीष देने वाला। కాబట్టి యేసు వైపు నీ మనసు నిలుపుకోవాలి. यीशु मसीह के ओर तेरी मन को यहाँ ठिरा करना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ప్రేమిస్తారో यहाँ परमेश्वर की यहाँ वो वचन को कोई प्रेम करता है तो వాళ్ళ జీవితంలో నెమ్మది కలుగుతుంది. उनके जीवन में परमेश्वर शांति ला देता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానానికి వచ్చిన परमेश्वर के सम्मुख में आए हुए हम लोग మనం ఎంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన యొక్క పరిస్థితులు మన జీవితంలో ఉన్నవి. हम कितने ऊंचे आशीष पाने वाली स्थितियों में हम लोग हैं। దేవుడు మనకు రక్షించిన యొక్క విధానాన్ని మనం గమనించాలి. परमेश्वर हमें रक्षा किया हुआ उन दिनों के बारे में हम सोचना है। అది చాలా ఉన్నతమైనది. वो बड़ी ही महान है। దానిని మనం ఎవరైతే గ్రహిస్తారో जब उस पे हम यदि ध्यान देते हैं तो దేవుని యొక్క ఆశీర్వాదాలు నెమ్మది ఈ దినం మనం పొందుకుంటామండి. परमेश्वर की आशीष और शांति हम लोग पाते हैं। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो జకర్యాకు రాసిన గ్రంథం जकरया की किताब 3వ అధ్యాయంలో 3 अध्याय में 3వ అధ్యాయము 3 अध्याय 7వ వచనాన్ని గమనించి చదువుకుందాం. उसका 7 पद को हम ध्यान से पढ़ेंगे। సైన్యములకు అధిపతియగు దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములన్నిటినీ కాపాడువడుదుగా నువ్వు మార్చబడతావు. మరియు ఇక్కడ మళ్ళా చదవండి. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచే భాగ్యమును నీకు ఇస్తాను. పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो ఆకాశం నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. आकाश से परमेश्वर यहाँ बातें करता है। ఎవరైతే నా మార్గాలలో నడుస్తారో, जो कोई मेरे मार्ग में चलाए जाते हैं, దేవుని యొక్క మార్గాన్ని ఎవరైతే గుర్తిస్తారో, जो कोई परमेश्वर की मार्ग को यहाँ पहचानते हैं, అప్పుడు దేవుడు మనకు ఒక బాధ్యతనిస్తాడు. परमेश्वर हमें एक जिम्मेदारी देता है। నీకు అప్పగించిన దానిని భద్రంగా నువ్వు కాపాడుకోవాలి. जो तुम्हें सौंपा है बड़ी ध्यान से उसे बनाए रखना है। దేవుడు మనకు అప్పజెప్పి ఉన్నాడు. परमेश्वर हमें सौंप दिया है। కుటుంబాన్ని అప్పజెప్పి ఉన్నాడు. परिवार को सौंप दिया है। సంఘాన్ని అప్పజెప్పి ఉన్నాడు. कलीसिया को सौंप दिया है। పిల్లల్ని అప్పజెప్పి ఉన్నాడు. बच्चों को सौंप दिया है। దేవుడు మనకు ఒక జీవితాన్ని అనుగ్రహించి ఉన్నాడు. परमेश्वर हमें एक जीवन दिया है। దీనిని భద్రంగా మనం గైకొనాలి. इसे बड़ी सुरक्षित रीति से हम रखना है। దీన్ని భద్రంగా మనం కాపాడుకోవాలి. हम सुरक्षित रीति से इसको बचाए रखना है। ఎప్పుడైతే మనము ఆ విధంగా చేస్తామో, तब ऐसा जब हम करते हैं तो నా మందిరం మీద అధికారి అయిన ఉంటావు. मेरे मंदिर के ऊपर तुम मेरे अधिकारी बनोगे। ఈ నా ఆవరణంలో నువ్వు తిరుగుతావు. मेरे आंगन में आप ढोला फिरा करोगे। నా ఇంట్లో నువ్వు ఉంటావు. मेरे घर में आप रहेंगे। నువ్వు కాపాడబడే వాడివిగా నువ్వు ఉంటావు. आप यहाँ रक्षा करने वाले के समान रहेंगे। చూడండి, నిలిచిన వారితో దేవుడు చెప్తూ ఉన్నాడు, जो कोई खड़े हैं उनसे परमेश्वर कहता है ఇక్కడ నిలబడుము. यहाँ खड़े हो जाओ.
వారికి కలిగినట్లుగా నా సన్నిధి నిలిచే భాగ్యం నీకు ఇస్తాను. जैसा उनको मिली ऐसी सौभाग्य मेरे सम्मुख में रहने की सौभाग्य तुम्हें दे देता हूँ. కాబట్టి నా సన్నిధిలో నువ్వు నిలబడాలి. मेरे सम्मुख में आप खड़े रहिएगा. ఈ దినాన చాలా మంది నిలబడలేని స్థితి అన్నమాట. आज के दिन में देखते हैं तो कई सारे लोग खड़े नहीं रहते हैं. మనస్సును స్థిరపరచుకోలేని యొక్క స్థితి. मन को स्थिर न करने वाली स्थिति. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, इसलिए परमेश्वर कहता है నా మార్గాన్ని నువ్వు ఆలోచించాలి. मेरे मार्ग को आप ध्यान देना है. నేను నిన్ను కాపాడబోతూ ఉన్నాను. मैं तुम्हें रक्षा करने वाला हूँ. నా మందిరం మీద అధికారిగా నేను నియమించబోతూ ఉన్నాను. मेरे मंदिर पे तुम्हें अधिकारी से बनाने वाला हूँ. ఎంతమంది అయితే ఆశ కలిగి ఉంటారో कितना लोग ऐसी आशा लेके हैं దేవుని యొక్క మందిరములోను, परमेश्वर की मंदिर में, పరలోకములోను, स्वर्ग राज में, దేవుని ఇంట్లోను परमेश्वर के घर में నేను ఆవరణములో సంచరించాలి मैं आंगन में ढोला फिरा करना है. అని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో ऐसा आशा जिनकी इसको रहता है వాళ్లకు ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇస్తాడంట. केवल उन्हीं को परमेश्वर के सम्मुख में रहने की सौभाग्य देता है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి సామర్థ్యాన్ని దేవుడే మనకు అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ऐसी सामर्थ्य को परमेश्वर ही खुद देता है करके परमेश्वर के वचन कहता है. చదవండి ద్వితీయోపదేశ కాండము. पढ़िए व्यवस्था विवरण की किताब. ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే उस वचन की भाग में हम ध्यान देते हैं तो 8వ అధ్యాయము 8वां अध्याय 18వ వచనాన్ని చదువుకుందాం. उसका 18 पद को हम पढ़ेंगे. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకునవలెను, ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లుగా తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు దేవుడే. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग को हम ध्यान देते हैं तो చూడండి, దేవుడైన యెహోవాను మనం జ్ఞాపకం చేసుకోవాలి. परमेश्वर यहोवा को अपने स्मरण में लेना है. దేవునిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. परमेश्वर को हम स्मरण करना है. ఎందుకంటే क्योंकि పితరులతో ప్రమాణం చేసినట్లుగా हमारे जो पूर्वजों से जैसा परमेश्वर ने प्रतिज्ञा की थी, మన పితరులతో దేవుడు ప్రమాణం చేసి ఉన్నాడు. हमारे पूर्वजों से परमेश्वर प्रतिज्ञा की తన थी. నిబంధన నేటి వలె స్థాపింపవలనని उनके वाचा को आज भी वहां स्थिर करने के लिए దేవుడు మనకు परमेश्वर जो हमें భాగ్యమును సంపాదించుకున్నటకై ऐसी सौभाग्य कमाने के लिए సామర్థ్యమును కలుగజేయవాడు ఆయనే. सामर्थ्य देने वाला परमेश्वर ही है. కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. इसलिए आज के दिन हम ध्यान देना है. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి. परमेश्वर की सम्मुख में हम प्रार्थनाएं कर लेना है. యేసయ్యా, భాగ్యమును మీరు సంపాదించుకునేటట్లుగా నాకు సహాయము చేయండి यीशु मसीह, मैं सौभाग्य को कमाऊं, ऐसी सामर्थ्य मुझे दे. అని దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. परमेश्वर की वचन को हम स्मरण में लेना है. ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించాలి. व्यवस्था को हम प्रेम करना है. దేవుడు చేసిన మేలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. परमेश्वर जो कुछ हमारी भलाई किया है, परमेश्वर को स्मरण कर लेना है. ఏ విధంగా దేవుడు మనల్ని రక్షించి ఉన్నారో జ్ఞాపకం చేసుకోవాలి. किस प्रकार से परमेश्वर हमें उद्धार दिया है, उस चीज को याद करना है. దేవుడు చేసిన కార్యములన్నిటిని, సృష్టి అంతటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. परमेश्वर जो किया काम, सारी सृष्टि को अपने स्मरण में लेना है. దేవుడు చేసిన ప్రతి వస్తువును మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుని ధ్యానిస్తామో, परमेश्वर जो किया है हर एक वस्तु को स्मरण में लेके हम ध्यान करते हैं तो దేవుడు మనకు ఆత్మ శక్తి చేత నింపుతాడు. परमेश्वर अपनी आत्मा की सामर्थ्य से भर देता है. ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. यहाँ पे दर्शन परमेश्वर देता है. భాగ్యమును సంపాదించుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. सौभाग्य को कमाने वाली कृपा परमेश्वर देता है. ఈ లోక సంబంధమైన భాగ్యము, संसार संबंध के सौभाग्य को, పరలోక సంబంధమైన భాగ్యమును సంపాదించుకోవాలి. स्वर्ग राज के संबंध के सौभाग्य को कमाना है. అలాంటి సామర్థ్యాన్ని మనం దేవుని ద్వారా మనం పొందుకోవాలి. ऐसे सामर्थ्य को परमेश्वर के द्वारा हम पाना है. దేవుడు మనకు అనుగ్రహించునుగాక. आमेन. परमेश्वर हमें देने पाए. దేవుడు మనకు అనుగ్రహించునుగాక. आमेन. परमेश्वर हमें अनुग्रह करने पाए. చూడండి, ఏ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటే, किस प्रकार से परमेश्वर हमें आशीष करता है. ఇలాంటి భాగ్యాన్ని పొందుకున్న మన పితరులు కొంతమందిని మనం గమనించినట్లయితే, ऐसे भाग्य को पाया हुआ हमारे पूर्वजों को हम यदि देखते हैं तो, పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే, पवित्र लेख भाग में हम ध्यान देते हैं तो, మొదటి రాజుల గ్రంథం पहली राजाओं की किताब, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం पहली राजाओं की किताब 3వ అధ్యాయము 3रा अध्याय 6వ వచనంలో మనం గమనించినట్లయితే, उसका 6 पद में यदि हम ध्यान देते हैं तो, సొలొమోను దేవుని యొక్క సన్నిధిలో మనవి చేస్తూ ఉన్నాడు. सुलेमान परमेश्वर की सम्मुख में यहाँ दुहाई दे रहा था. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, क्या कर प्रार्थना कर रहा था. అయ్యా, నీ దాసుడనైన నా తండ్రి అయిన
దావీదును గురించి तेरे दास जो बना था दाऊद के बारे में నీ దృష్టికి అనుకూలముగా నడుచుకున్నాడు, तेरे दृष्टि में बड़ी ही आसान से चला था, సత్యాన్ని అనుసరించాడు, सच्चाई के वो पीछे हो लिया था, నీతిని అనుసరించాడు, धार्मिकता से प्रेम रखता था, యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించాడు గనుక खराई मन से वो जीता था, इसीलिए నువ్వు అతని ఎడల పరిపూర్ణమైన కటాక్షాన్ని చూపించావు. उनके प्रति बड़ी ही रहम और करुणा दिखाया. ఈ దినమున आज के दिनों में ఉన్నట్లుగా जैसे रहते हैं, అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి ఉన్నావు. उनके सिंहासन के ऊपर उनको पुत्र को विराजमान किए हो. ఇతను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ये सुलेमान परमेश्वर के सम्मुख में प्रार्थनाएं कर रहा था. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, क्या करके प्रार्थना कर रहा था? నా తండ్రి దావీదు మీకు అనుకూలంగా నడుచుకున్నట్టుగా मेरे जो पिता दाऊद जैसा तुम्हारे सम्मुख में अपनी चाल चलन दिखाया, నేను కూడా మీ సన్నిధిలో అనుకూలంగా నడుచుకుంటాను. उसी प्रकार से तेरे सम्मुख में मैं बड़ी आसान से चलूंगा. నా తండ్రి యథార్థమైన హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి मेरे जो पिता बड़ी खराई मन से चला था, इसीलिए మీకు అనుకూలంగా జీవించాడు. तेरे सम्मुख में आसान से जी रहा था. అతని ఎడల నువ్వు పరిపూర్ణమైన కటాక్షాన్ని చూపించావు. उनके प्रति बड़ी ही तुमने करुणा दिखाई. నా మీద కూడా నీ కటాక్షాన్ని చూపించుము. मुझ पे भी अपना करुणा बनाए रखो. మహాకృపను చూపి बड़ी कृपा మహాకృపను మీరు చూపించి ఉన్నారు. बड़ी कृपा को आपने दिखाई है. చూడండి, ఆ మహాకృప ఇతని మీద ఉన్నది కాబట్టి एक महान कृपा उन पे था, इसीलिए ఏ విధంగా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడంటే किस प्रकार से उन्हें आशीष किया था. 13వ వచనంలో మనం గమనించినట్లయితే, 13 पद में यदि हम देखते हैं तो నువ్వు ఐశ్వర్యమును तुम धन को, ఘనతను यहाँ महान स्थिति को ఇమ్మని అడగకపోయినను तुम्हें न मांगा, इसीलिए నేను వాటిని ఇచ్చుచూ ఉన్నాను. फिर भी मैं तुम्हें उन्हें दे रहा हूँ. అందువలన నీ దినములన్నిటను इसलिए सारे तुम्हारे दिनमानों में, రాజులలో నీ వంటి వాడొకడును ఉండడు राजाओं में तुम्हारे समान कोई न रहेगा, అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ऐसा परमेश्वर कह रहा है. ఈ సొలొమోను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. सुलेमान परमेश्वर के सम्मुख में ऐसी प्रार्थना कर रहा था. ప్రభా, నా పితరులకు అనుగ్రహించిన మహాకృపను మీరు అనుగ్రహించండి. मेरे पूर्णियों को तुमने कृपा दिखाता था, ऐसे कृपा को दिखाओ. ఆ మహాకృపను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ऐसी महान कृपा को दिखा रहा था. ఇతనికి సామర్థ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. इन्हें सामर्थ्य परमेश्वर ही दे रहा था. దేవుని యొక్క సన్నిధిలో జ్ఞానమును అడిగి ఉన్నాడు. परमेश्वर के सम्मुख में उसने ज्ञान को मांगा था, కానీ రెండంతల ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. परंतु दुगना आशीष को वो पाया हुआ था. నువ్వు అడగకపోయినను కూడా నేను నీకు భాగ్యం అనుగ్రహిస్తూ ఉన్నాను. तुम न पूछने के बावजूद भी मैं तुम्हें सौभाग्य दे दूंगा. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను మనం పొందుకోవాలి. परमेश्वर की महान कृपा को हम पाना है, అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. तब जाकर परमेश्वर हमें आशीष करता है. కాబట్టి ఆయన సన్నిధిలో మనం అడగాలి. इसलिए परमेश्वर के सम्मुख में हम मांगना है. సమాధానాన్ని మనం అడగాలి. शांति को हम पूछना है. నెమ్మదిని అడగాలి. यहाँ शांति और मेल मिलाप को यहाँ मांगना దీర్ఘ है. ఆయుష్ని మనం అడగాలి. दीर्घ आयु को मांगना है. కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. इसलिए आज के दिन हम ध्यान देना है. దేవుని మనం ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో, जब परमेश्वर को हम अपने स्मरण में लेते हैं तो ఇలాంటి భాగ్యమును రాబోచిన దినాల్లో దేవుడు మనకు అందరికి అనుగ్రహించునుగాక. आमीन. ऐसी सौभाग्य परमेश्वर हम सारे लोगों को देने पाए. ఇలాంటి శక్తి చేత ప్రభు మనల్ని నింపునుగాక. आमीन. ऐसी शक्ति की दौरा परमेश्वर हमें भरने पाए. సామర్థ్యాన్ని కలగజేయునుగాక. सामर्थ्य परमेश्वर हमें देने पाए. హల్లెలూయా. हालेलुया. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకోవాలి మనము. हम प्रार्थनाएं कर लेना है. ప్రభువా, నాకు భాగ్యమును దయచేయండి. परमेश्वर ऐसी सौभाग्य मुझे दे दे. నా హృదయంలో నెమ్మది దయచేయండి मेरे हृदय में शांति दे दे. అని పూర్ణ మనస్సుతో ప్రభు సన్నిధిలో మనవి చేయాలి. संपूर्ण मन से परमेश्वर के सम्मुख में यहाँ विनती करना है. దేవుని సన్నిధిలో అన్ని మనం ఒప్పుకోవాలి. परमेश्वर के सम्मुख में हर एक चीज को कबूल करना है. మనం శుద్ధీకరించబడాలి. हम अपने आप को शुद्धि कर लेना है. మన హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు हमारे हृदय में जो कोई भेद छुपा पड़ा है, परमेश्वर కాబట్టి जानता ఈ है. దినాన మనం గమనించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. आज के दिन जानकर परमेश्वर के सम्मुख में प्रार्थना कर लेना है. సురక్షితముగా నివసించే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. सुरक्षित जीने वाले शांति परमेश्वर हमें देने वाला है. నెమ్మదిగా బ్రతికే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. शांति से जीने वाली सौभाग्य परमेश्वर हमें देने वाला है. యుద్ధములు లేకుండా నెమ్మదిగా జీవించాలనుకుంటున్నావా? बिना युद्ध के ही तुम बड़ी शांति से जीना चाहते हो क्या? కాబట్టి ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనం గమనించాలండి. आज के दिन परमेश्वर क्या हमसे बात करना चाहता है, క్షేమము అనే మాటను మనం అనుభవించాలి. यहाँ सुरक्षा वाली बात को हम ध्यान देना है. చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. నెమ్మది, క్షేమము
మనం అనుభవించి మనము ఎప్పుడైతే మృతి చెందుతామో शांति और सुरक्षा पाकर जब हमारी मृत्यु होती है तो రెండంతల క్షేమాన్ని పరలోకంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. दुगना शांति परमेश्वर हमें स्वर्ग राज में देता है। ఈ లోకంలో ఉంటూ संसार में रहते हुए రక్షించబడిన మనము यहाँ उद्धार पाए हुए हम लोग దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోకుండా, परमेश्वर के द्वारा आशीषों को न पाते हुए, దేవుని సన్నిధిలో క్షేమాన్ని పొందకుండా, परमेश्वर की सम्मुख में शांति को न पाते हुए, చూడండి ప్రతి వాక్యాన్ని మనం అనుభవించకుండా हर एक वचन को न अनुभव करते हुए దేవుని యొక్క సన్నిధిలో మనం చేరలేము. परमेश्वर की सम्मुख में हम नहीं पहुंच पाएंगे। పరలోకానికి వెళ్ళక మునుపే स्वर्ग राज में जाने के पहले ही సుఖముగాను సౌఖ్యముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము सुख और शांति सुविधाओं से जीने के लिए అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడంటే, प्रेरित पौलुस तिमोथेयुस से कहता है, నువ్వు నెమ్మదిగా బ్రతకాలంటే तुम यदि शांति से जीना चाहते हो तो అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. सब लोगों के लिए प्रार्थना करो, అధికారుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. अधिकारियों के लिए प्रार्थना कीजिए, రాజకీయ నాయకుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. राजनेताओं के बारे में प्रार्थना कीजिए। స్వార్థమైన మనస్సును తొలగించుకొని स्वार्थ मन को यहाँ हटाकर నీ గురించి నీవే ఆలోచించకుండా तुम अपने आप के खुद के बारे में न सोचते ఈ हुए దేశం రక్షించబడాలి, यहाँ देश यहाँ रक्षा होना है, రాష్ట్రాలు రక్షించబడాలి, राष्ट्र की रक्षा होना है, నీ ద్వారా అనేకులకు ఒక ప్రాకారంగా నువ్వు మార్చబడాలి. तेरे द्वारा कई लोगों को शहर पना सा बदलना है। ఎప్పుడైతే అలాంటి ఆశ కలిగి ఉంటావో कब ऐसी आशा तुम में रहती है, దేవుడు నిన్ను భాగ్యముతో నింపునుగాక. आमीन, बड़ी सौभाग्य से परमेश्वर तुम्हें भराने पाए, నెమ్మది సౌఖ్యము చేత నువ్వు నింపబడునుగాక. सुख और शांति से परमेश्वर तुम्हें भराने पाए। చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన ఇలాంటి పొందుకోకుండానే చాలా మంది చనిపోతూ ఉన్నారు. ऐसी स्थितियों को न पाते हुए कई सारे लोगों की मृत्यु होती है, వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నారు. वे लोग अधोलोक में जाते हैं। సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. जो जीवित सजीव ही है ना, तुम्हें जो स्तुति कर సజీవుడనే నేను స్తుతించుచూ ఉన్నాను. या सजीव है तुम्हें मैं स्तुति कर रहा हूँ। సమాధిలోనికి దిగిపోవారు कब्र में जो उतर जाते हैं, నిన్ను స్తుతించరు, నిన్ను ఆశ్రయించరు. क्या तुम्हें स्तुति करते हैं, क्या तुम्हें आसरा लेते हैं क्या? కాబట్టి ఈ దినాన మనము స్తుతులు సజీవుడైన దేవుని మనం ఆరాధించాలి. इसलिए जीवित परमेश्वर की हम आराधना करना है। ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి. संसार में रहते हुए ही परमेश्वर की द्वारा आशीष पाना है। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క మందిరానికి వచ్చి పోవడం కాదు గాని परमेश्वर के मंदिर में केवल आना जाना है, उतना ही नहीं। ప్రతిరోజు నువ్వు సమాధానాన్ని పొందుకుంటున్నావా? हर दिन क्या तुम शांति को पा रहे हो? భాగ్యాన్ని నువ్వు పొందుకుంటున్నావా? सौभाग्य को तुम पा रहे हो क्या? దేవుని ద్వారా నువ్వు సంపాదించుకుంటున్నావా? परमेश्वर के द्वारा तुम क्या कमाई कर रहे हो क्या? సామర్థ్యమును కలగజేయువాడు దేవుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. सामर्थ्य देने वाला परमेश्वर का वचन ही कहता है, ये सामर्थ्य देता है। ఆయన పాదాలను పట్టుకోవాలి. उनके चरणों को हम पकड़ना है। కాబట్టి ఈ దినాన మనం ఆయన పాదాలను మనం పట్టుకున్నట్లయితే आज के दिन परमेश्वर के चरणों को यदि हम पकड़ते हैं तो అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. तब जाकर तेरे जीवन में बड़ी महान के काम करता है। ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యమును దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. उनके सम्मुख में रहने की सौभाग्य परमेश्वर तुम्हें दे देता है। ఇశ్రాయేలు, इस्राएल, నీ భాగ్యం ఎంత గొప్పది. तेरी सौभाग्य कितना ही महान है। యెహోవా రక్షించిన పోలిన వాడెవడు? यहोवा जिसकी रक्षा करता है उसके समान कौन है? ఆయన నీకు సహాయకరమైన కేడమై ఉన్నాడు. वो तेरी सहायता करने वाला ढाल के समान है। ఔన్నత్యము కలిగించే ఒక ఖడ్గముగా ఉన్నాడు. यहाँ तुम्हें आदर देने वाला तलवार के समान तुम्हें है। ఔన్నత్యం కలిగించే ఖడ్గముగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. तुम्हारे सम्मानित करने वाले तलवार के समान परमेश्वर तुम्हें है। దేవుని యొక్క చేతిలో ఒక పరాక్రమశాలిగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. परमेश्वर के हाथों में पराक्रमशाली के समान तुम्हें बनाने वाला है। సాతానును, శత్రువులను, అన్యజనులను, ఈ లోకాన్ని జయించే శక్తిని దేవునికి, సామర్థ్యాన్ని దేవునికి కలగజేయబోతూ ఉన్నాడు. शैतान को, दुनिया को जीतने वाला ऐसी शक्ति परमेश्वर तुम्हें देने वाला है। ఆయన సన్నిధిలో నెమ్మదిగా క్షేమముగా బ్రతకాలనుకుంటున్నావా? यदि उनके सम्मुख में शांति और सुख से जीना चाहते हो क्या? కాబట్టి ఈ దినాన మనోవేదనను తొలగించుకొని आज के दिन तुम की मन की वेदना से हटाकर, నీ హృదయంలోని యొక్క చింతలన్నిటిని తొలగించుకొని तेरे हृदय में जितना ही बाधाएं हैं हटाकर, ప్రతి విధమైన కలవరాలన్నిటి నుంచి విడిపించబడి हर एक चीज की व्याकुलता से हटाए जाकर దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు రావాలి. परमेश्वर के सम्मुख में आप लोग आना है। ఆయన సన్నిధిలో మాత్రమే నెమ్మది ఉన్నది. केवल
उनके सम्मुख में ही शांति मिलती है। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మాత్రమే నెమ్మది ఉన్నది. उनके सम्मुख में ही यहाँ विश्राम मिलती है। ఆయన సన్నిధిలో నువ్వు గడపాలండి. उनके सम्मुख में हम दिन बिताना है। నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. आपके हृदय को परमेश्वर के सम्मुख में उंडेल देना है। అప్పుడు ఆయన సన్నిధిలో నీకు నెమ్మది కలుగుతుంది. तब जाकर परमेश्वर के सम्मुख में तुम्हें शांति मिलती है। భాగ్యమును సంపాదించుకుంటావు. ऐसी सौभाग्य को तुम कमा सकते हो। సురక్షితముగా ఆయన సన్నిధిలో నువ్వు నిద్రపోతావు అన్నమాట. सुरक्षित रीति से परमेश्वर के सम्मुख में आप सो पाओगे। కాబట్టి ఒంటరిగా ఉన్నప్పటికీ आप तन्हा में रहने के बावजूद भी దేవుని యొక్క క్షేమం నీ తోడుగా ఉండాలి. परमेश्वर की जो भलाई तुम्हारे संग रहती है। మూడోదిగా మనం గమనించినట్లయితే तीसरा भाग में यदि हम ध्यान देते हैं तो కీర్తనల గ్రంథం भजन संहिता 23వ అధ్యాయము 23वां अध्याय, కీర్తనల గ్రంథంలో भजन संहिता 23వ అధ్యాయంలో 23वां अध्याय में ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. చివరి వాక్యాన్ని చదవండి. उसका आखिरी पद को हम पढ़ेंगे। నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దావీదు కీర్తన గ్రంథంలో మనం గమనించినట్లయితే दाऊद की भजन संहिता में हम ध्यान देते हैं तो మీరే నాకు కాపరయ్యా, आप ही मेरी रक्षा करने वाला है परमेश्वर। మీరే నన్ను ఉన్నతమైన స్థలములోనికి తీసుకుని వెళ్ళబోతున్నారు. ऊंची जगह में आप मुझे ले जाने वाले हो। శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించబోతూ ఉన్నావు. शांतिदायक की जल के पास आप मुझे ले जाने वाले हो। నా ప్రాణానికి సేద తీర్చుచు ఉన్నావు. यहाँ मेरी जान को यहाँ शांति देने वाले आप ही हो। గాఢాంధకారపు లోయలను సంచరించినను यदि घोर अंधियारे में मैं क्यों ना चलाए जाऊं, ఎలాంటి అపాయముకు నేను భయపడను. कैसी भला के लिए मैं नहीं डरता हूँ। నీ దుడ్డుకర్ర నీ దండం నన్ను ఆదరించింది. तेरी जो छड़ी मुझे यहाँ सहारा देती है। నీ శత్రువుల ఎదుట నాకు భోజనం పెట్టి ఉన్నావు. तेरे शत्रुओं के सामने मुझे यहाँ भोज को सिद्ध किया है। నా తలను ఈ నూనెతో అంటి ఉన్నావు. मेरी सर को तेल से आपने मले हुए हो। నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. मेरी कटोरा उभल के यहाँ भर के నేను బ్రతుకు దినములన్నిట मेरे जीवन भर में కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నవి. भलाई करुणा मेरे साथ में आती है। మందిరంలో నివాసం చేస్తూ ఉన్నాను. मंदिर में मैं निवास करता हूँ। కాబట్టి మన బ్రతుకు దినములన్నిట हमारे जीवन भर में ప్రతిరోజు हर दिन కృపాక్షేమాలు మనం అనుభవించాలి. यहाँ कृपा और भलाई हमको पाना है। ఇలాంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలి. ऐसे जीवन को परमेश्वर हमें देना है। చూడండి, ఇలాంటి జీవితాన్ని అనుగ్రహించడానికి ऐसे जीवन देने के लिए దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నారు. परमेश्वर हमें आशीष किया हुआ है। చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో एफेसियों की पत्री में देखते हैं तो ఆ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే उस वचन की भाग को हम पढ़ते हैं तो 1వ అధ్యాయంలో 1वां अध्याय, ఎఫెసీకి రాసిన పత్రిక एफेसियों की पत्री 1వ అధ్యాయము 1वां अध्याय 4వ వచనాన్ని చదువుకుందాం. उसका 4 पद को हम पढ़ेंगे। ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసమును నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషులై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ లేఖనాలలో మనం గమనించినట్లయితే इस लेख भाग को हम ध्यान देते हैं तो దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. परमेश्वर हमारी प्रति कितना प्रणाली लेके है। తండ్రైన దేవుడు తన ప్రియుని యందు తాను ఉచితముగా या पिता अपने प्रिय में बड़ी सेंत में से అనుగ్రహించిన తన కృపా మహిమ, परमेश्वर दिया हुआ कृपा और उसकी महिमा को ఆయనకు కీర్తి కలుగునట్లుగా यहाँ उनको यहाँ कीर्ति मिले। ఆయన చిత్త ప్రకారముగా उनके मर्जी के अनुसार దయా సంకల్పం చొప్పున उनकी बड़ी ही संकल्प की द्वारा యేసు క్రీస్తు ద్వారా, यीशु मसीह के द्वारा, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, యేసు క్రీస్తు ద్వారా यीशु मसीह के द्वारा అనేక మందిని कई सारे लोगों को కుమారులుగా స్వీకరించడానికి यहाँ बेटे के रूप में स्वीकार करने के लिए దేవుడు మనల్ని ముందుగానే ఏర్పరచుకొని ఉన్నారు. परमेश्वर हमें पहले ही चुना गया है। ఎలా ఏర్పరచుకొని ఉన్నారంటే यहाँ किस तरह से चुना गया है? జగత్తు పునాది వేయబడక
మునిపి, यहाँ दुनिया की नींव डालने से पहले ही, ఈ ప్రపంచం పుట్టక మునిపి जगत बनने से पहले ही ప్రేమ చేత క్రీస్తులో మనల్ని నిర్ణయించుకొని ఉన్నాడు. प्रेम से ही परमेश्वर अपने में हमें निर्णय कर लिया है। ఆయన మందిరములో నివసించడానికి, उनके मंदिर में यहाँ निवास करने के लिए, కృపా క్షేమములు కలిగి జీవించడానికి, कृपा और भलाई पाके हम जीने के लिए, నెమ్మది కలిగి ఉండడానికి, यहाँ सुरक्षित रीति से जीने के लिए, పరిశుద్ధులముగాను यहाँ पवित्रता से, నిర్దోషములుగాను यहाँ निर्दोषी बनकर ఉండవలనని हम रहने के लिए అనేకుల్ని ఆయన రక్షించి వస్తూ ఉన్నాడు. कई सारे लोगों को परमेश्वर ने रक्षा किया है। ఆయన మనల్ని అందరినీ రక్షించుకుంటూ వస్తూ ఉన్నాడు. परमेश्वर हम सारे लोगों को यहाँ रक्षा करते हुए लाया है। ఒక పద్ధతి ప్రకారంగా, एक पद्धति के रीति से, ఒక క్రమముగా एक तौर तरीके से ఈ ప్రపంచాన్ని ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. परमेश्वर उस पे राज कर रहा है। ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. यहाँ सेंट मैन से परमेश्वर हमें दिया है। ఇలాంటి కృపా మహాదైశ్వర్యాన్ని బట్టి ऐसे कृपा उसकी महा ऐश्वर्य के द्वारा, ఆయన రక్తము వలన उसके लहू के द्वारा మనకు విమోచన కలుగుతూ ఉన్నది. हमें यहाँ छुटकारा मिलती है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుడు ఏమంటున్నారంటే, परमेश्वर क्या कहता है? నా శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను, मेरी शांति को मैं तुम्हें देता हूँ। నా శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను. मैं मेरी शांति को तुम्हें देता हूँ। లోకం ఇచ్చినట్లుగా కాకుండా संसार देती है उस प्रकार के నా नहीं, సమాధానాన్ని మీకు అనుగ్రహించబోతూ ఉన్నాను. मेरी शांति को मैं तुम्हें देने जा रहा हूँ। కాబట్టి కృపాక్షేమముల చేత మనం నింపబడాలి. इसलिए कृपा और भलाई के द्वारा हम भरा पड़ाना ఆయన है। మందిరంలో నివసించు వారందరూ ధనిలు. उसके मंदिर में जो कोई रहते हैं वो सारे लोग धन्य है। ఇలాంటి అవకాశాన్ని మనం పోగొట్టుకోకుండా, ऐसी मौका को न खोते हुए, దేవుని యొక్క సన్నిధిలోని యొక్క భాగ్యాన్ని పోగొట్టుకోకుండా, परमेश्वर की सम्मुख में रहने की सौभाग्य को न खोते हुए, నువ్వు అసమాధానముగా జీవించినట్లయితే यदि आप अशांति से जीते हैं तो నువ్వు దేవుని యొక్క భాగ్యాన్ని పోగొట్టుకుంటావు. आप परमेश्वर की सौभाग्य को खो देते हैं। నీ హృదయంలో నెమ్మది లేకపోతే, आपके हृदय में यदि शांति नहीं है तो, నీ హృదయంలో ఆశీర్వాదం లేకపోతే, आपके हृदय में आशीष नहीं है तो దేవుని యొక్క సన్నిధానికి నువ్వు దూరం అయిపోతావు. परमेश्वर की सम्मुख को आप दूर हो जाते हैं। కాబట్టి ఈ దినానం ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. इसलिए आज के दिन परमेश्वर से सम्मुख में हम स्मरण लेना है। నెమ్మదితో బ్రతికే భాగ్యమును నాకు అనుగ్రహించు सुरक्षित रीति से जीने की सौभाग्य मुझे दे दे అని ప్రభు సన్నిధిలో తీర్మానంతో మనం ప్రార్థన చేసుకోవాలి. परमेश्वर के सम्मुख में यहाँ निर्णय से प्रार्थना कर लेना है। చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఒక గొప్ప తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి. एक बड़ी निर्णय से हम प्रार्थना कर लेना है। ప్రభా నా హృదయాన్ని నెమ్మదితో నింపండి, मेरे हृदय को बड़ी शांति से भर दे, సమాధానం చేత నింపండి. मेल मिलाप से भर दे। ప్రభా సహాయం చేయండి. परमेश्वर मेरी मदद कर। అందరూ మోకరించి కళ్ళు మూసి सारे लोग घुटने टेक के प्रार्थना कर लेंगे। ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. परमेश्वर के सम्मुख में प्रार्थना कर लेंगे। నెమ్మదితో బ్రతికే భాగ్యం. शांति से जीने की सौभाग्य। అందరూ ప్రభు సన్నిధిలో కొద్ది క్షణాలు सारे लोग थोड़ी देर परमेश्वर के सम्मुख में కలవరపడనీయకుడి. व्याकुल न होइएगा। మీ హృదయములను కలవరపడనీయకుడి. आपके हृदय को व्याकुल न होने दीजिए। నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. यहाँ शांति देने वाला परमेश्वर, ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. उन पे हम विश्वास को रखना है।